ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మరి ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు 10:9. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రభు అయిన యేసు కుటుంబమును గూర్చి సెలవిస్తున్నటువంటి మాట. మరి భార్యాభర్తలకు మట్టుకే కాక ఇది ఒక కుటుంబము, సంపూర్ణమైన కుటుంబానికి కూడా మనం ఈ మాటను మనం తీసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఒక కుటుంబాన్ని ఎవరు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు? దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే. దేవుడు జతపరిచిన వారిని, అంటే దేవుడే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. మరి ఒక కుటుంబం ఏర్పడడానికి కావలసినటువంటి దేవుని భయం కలిగినటువంటి ఒక పురుషుని, ఒక స్త్రీని సిద్ధపరిచి దేవుడు వారిని జతపరుస్తాడు. తరువాతగా వారిని ఆశీర్వదించి వారికి సకలము సమకూరుస్తూ దేవుని ఆశీర్వాదకరమైన బిడ్డలను వారికి ఇస్తాడు. మరి ప్రభు చిత్తములో ఆ కుటుంబము అంతకంతకు ఫలించి అభివృద్ధి పొంది వారు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తం. ప్రభు చిత్తములో ఆ కుటుంబము దేవుని భయంలో ఎదగాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను జతపరిచిన వారిని ఎవరు కూడా వేరుపరచకూడదు. మరి సాతాను యొక్క తంత్రం ఏంటంటే విడదీయడం, వేరుపరచడం. దేవుడు ఏది చేయమని చెప్తాడో దానికి విరోధముగా ప్రవర్తించే పని ఎవరు చేస్తాడు? సాతాను చేస్తాడు. దేవుడు జతపరిచిన వారిగా మీరు కలిసి ఉండాలి అన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే వీరిని విడదీస్తాడు. వీరిని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాల్లో వాడు మన మీద అగ్ని బాణాలు పంపిస్తూనే ఉంటాడు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు సమాధానంగా కలిసి ఉండడం అనేది సాతానుకి ఇష్టం లేదు, దుష్టునికి ఇష్టం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? భార్యాభర్తల మధ్యలో కలతలు పెడతాడు. లేదు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో కలతలు పెడతాడు. సరే, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉన్నారంటే పిల్లల మధ్యలో గొడవలు పెడతాడు. ఈ విధంగా సాతానుడి యొక్క తంత్రం ఏంటంటే ఈ కుటుంబము ఏ విధంగా గొడవలు పడి విడిపోతుంది, ఏ విధంగా సమస్యను సృష్టించినప్పుడు ఈ కుటుంబం విచ్ఛిన్నమయ్యి దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతుంది అనేది అపవాది యొక్క తంత్రం. దేవుని ఉద్దేశము ఐక్యతలో ఆశీర్వాదం. సాతాను యొక్క తంత్రం ఏంటంటే విడిపోవుటలో దీవెనలు కోల్పోవడం. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఈ దినమున ఈ విధంగా బాధించబడుతున్నాయి? మరి కుటుంబాలు మనం గమనిస్తే అనేక కుటుంబాల్లో ఐక్యత లేదు. అనేక కుటుంబాల్లో మనం గమనిస్తే భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటే పిల్లలతో సమాధానం ఉండదు. పిల్లలు తిరుగుబాటు చేస్తుంటారు, చెప్పిన మాట వినరు. సో ఈ విధంగా సాతాను ఏం చేస్తున్నాడంటే ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నపరచడానికి వాడు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి అనుభవాలు మన కుటుంబంలో జరుగుతున్నాయి. మనం చీటికి మాటికి భార్యాభర్తలుగా తగులు వేసుకుంటున్నాము. మనం చీటికి మాటికి తల్లిదండ్రులు బిడ్డలతో తగులు వేసుకుంటున్నామంటే మనకి ఏం రావాలంటే రెడ్ లైట్ వెలగాలి. ఇక్కడ రెడ్ లైట్ వెలిగి, ఓ సాతానుడు మా కుటుంబంలో పని చేయడం ప్రారంభించాడు, మా కుటుంబంలో అసమాధానాన్ని తీసుకురావడానికి వాడి ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. హల్లెలూయా.
కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ సూచనలు మన కుటుంబంలో కనపడినాయంటే మనకు వెంటనే లైట్ ఎలగాల. కుటుంబంలో నెమ్మది, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేదు, తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో నెమ్మది లేదంటే మధ్యలో ఎవరు పని చేస్తున్నాడు? దేవుడు పని చేస్తే నెమ్మది ఉంటుంది. దేవుడు పని చేయకపోతే అసమాధానం ఉంటుంది. హల్లెలూయా. సో అట్టి పరిస్థితి భర్త వల్ల కలిగిన, భార్య వల్ల కలిగిన, బిడ్డల వల్ల కలిగిన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యలో సాతాను వచ్చాడు. మధ్యలో ఎవరు వచ్చాడు? మధ్యలో సాతాను ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? వాడిని బయటికి తరమాలి. హల్లెలూయా. ఈ విషయంలో దేవుని బిడ్డలైన మనం చాలా జ్ఞానంగా ఉండాలి. ఎందుకంటే మన దేశాన్ని 400 సంవత్సరాలు బానిసత్వంలో తీసుకోబోయిన మరి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వారి యొక్క నినాదం ఏంటి తెలిసిన? వారికి ఒక నినాదం ఉంది. ఏంటి ఆ నినాదం అంటే విడదీసి పరిపాలించు. వారి నినాదం ఏంటి? విడదీసి పరిపాలించు. ఇదేంటంటే సాతాను యొక్క నినాదం ఇది, విడది పరిపాలించు. కాబట్టి మన భారతదేశము ఎన్నో సంస్థానాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా మన భారతదేశం విడిపోయి ఉంటే, అంటే విడివిడి రాజ్యాలు ఉన్నా కూడా వీళ్ళందరికీ ఏంటంటే మనమందరం భారతీయులం అనేది ఒకటి ఉంది. కాబట్టి బ్రిటిష్ వాడు ఏం చేసినాడంటే ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి మధ్యలో గొడవ, రాజ్యం మధ్యలో రాజుకి వారి యొక్క నమ్మకస్తులకు మధ్యలో గొడవ, ఇట్లా ఒకరికంటే ఒకరికి గొడవలు పెట్టేసేసి విచ్ఛిన్నం చేసేసి వాళ్ళే రాజును అప్పగించడం, వాళ్ళే రాజులను చంపివేయడం, ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద యుద్ధం చేస్తే మీరు ఆ రాజ్యాన్ని ఓడించారంటే మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మేము మీకు ఏదైనా కావాలంటే సహాయం చేస్తాం అంటూ ఒక రాజ్యం మీదకి, భారతదేశంలో ఉన్న భారతీయులనే ఇంకొకరి మీదకి, ఒకరి మీద ఒకరికి తగులు పెట్టి పంపించి ఒకరొకరు తగులు వేసుకోవడం వల్ల ఏమైంది? బ్రిటిష్ ప్రభుత్వము చిన్నగా ఆ సంస్థలన్నింటినీ వారి స్వాధీనంలో తీసుకొని భారతదేశం అంతటిని పరిపాలించారు. భారతదేశం అంతటిని దేంట్లో తీసుకున్నారు? బానిసత్వంలో తీసుకున్నారు. బానిసత్వం అంటే ఎలా ఉంటుందని 400 సంవత్సరాలు భారతీయులు ఆ బాధ అనుభవించారు. మనకిప్పుడు స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి ఆ బానిసత్వం యొక్క బాధ మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనము భారతీయులు, మనకు ఏ కష్టం మనకు తెలియడంలే. కానీ బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నవారిని కనుక మనం అడిగితే వాళ్ళు పడిన కష్టం చెప్తారు, వాళ్ళు పడిన బాధ. ఇట్లా విడిపోయి మనము బ్రిటిష్ వాళ్ళకి మనం అప్పగించుకున్నందువల్ల ఎంత శ్రమ పొందామని. అదేవిధంగా ఇప్పటి కాలంలో కూడా ఏమైపోయింది? భారతదేశము కులము, మతము, జాతి అనేటువంటి విద్వేషాలు పెంచి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు విద్రోహ శక్తులు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి నీది ఆ కులం, నాది ఈ కులం, నీది ఆ మతం, నాది ఈ మతం, నీది ఆ ప్రాంతం, మాది ఈ ప్రాంతం, మీది ఆ ఊరు, మాది ఈ ఊరు, ఇట్లా పెట్టి విడగొట్టి మన దేశ ప్రజలందరినీ సమాధానం లేకుండా చేసి అది వాళ్ళకు ఉపయోగకరంగా మారుతుంది. హల్లెలూయా. ఈ విడగొట్టే స్వభావం ఎవరిదంటే సాతాను స్వభావం. ఇదే సాతానుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా మనల్ని బానిసత్వంలోకి ఎక్కడ తీసుకెళ్తాడంటే కుటుంబంలో తీసుకెళ్తాడు. కుటుంబంలో కూడా వాడు ఏం చేస్తాడు? భార్యాభర్తల మధ్యలో అసమాధానాన్ని పెడతాడు. చిన్న విషయంలో వాళ్ళకి గొడవలు వచ్చేస్తుంటాయి, చిన్న విషయాల్లోనే తగులు వేసుకుంటుంటారు, కారణం లేకుండా గొడవలు వచ్చేస్తుంటాయి. వంటలో ఉప్పు తక్కువైందంటే ప్లేట్ ఇసిరి కొడుతుంటారు. ఏంటి ఉప్పు తక్కువైందని చెప్పి. భర్త చెప్పింది కొనుక్కోరాలేదంటే బ్యాగ్ ఎత్తి బయటికి ఇసురు కొడుతుంటుంది ఈమె. ఏంటి నేనేం చెప్పాను, ఏం తెచ్చావు అని చెప్పి. కారణం లేకుండా చిన్న విషయాలకే విపరీతమైనటువంటి గొడవలు, కోపాలు. ఈ కోపాలు ఏమవుతాయి? విపరీతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైపోతుంది. ఆ విధంగా కుటుంబాలు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. ఒక 3 రోజుల కిందట హైదరాబాద్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర
ఒక సూసైడ్ జరిగింది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఒక కుటుంబం. మంచిగా చదువుకున్నటువంటి భార్య, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం చేస్తుందంట. అలాగే ఆమెకి 2 పిల్లలు. ఆ పిల్లలు ఇద్దరు కూడా, ఒక అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, వాళ్ళ పాప 9th లేదా 10th చదువుతుంది. బాగా చదువుకున్న మంచి ర్యాంకర్స్ అంట పిల్లలిద్దరు. ఈమె మంచిగా సంపాదిస్తుంది. వీళ్ళ భర్త దుబాయ్లో మంచి ఉద్యోగంలో బాగా సంపాదిస్తున్నాడు. మన నెల్లూరు వాళ్ళే, హైదరాబాద్లో స్థిరపడారు. మరి వాళ్ళు ఒక దినము అనుకోకుండా రాత్రికాల సమయంలో వీళ్ళు ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి కారులో వెళ్ళి, కారు అక్కడ ఆపి, ముగ్గురు పోయేసి ట్రైన్ వస్తుంటే ట్రైన్ ముందు నిలబడి ట్రైన్ గుద్దితే అక్కడే చచ్చిపోయారు. తల్లి, పిల్లలిద్దరు. ఎందుకు కారణం అంటే, ఆమె ఆ సూసైడ్ నోట్లో రాసిందంట, ఎందుకు చచ్చిపోతున్నాం అనే దానికి రాసి ఆ యొక్క కారులో పెట్టిందంట. దాంట్లో ఆమె ఏం రాసిందంటే, ఎందుకో నాకు జీవించడం ఇష్టం పుట్టడం లేదు, అందుకని చనిపోవాలనుకుంటున్నాను, పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టడం అని వాళ్ళని కూడా తీసుకొని పోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి రాసిందంట. సరే, భార్యాభర్తల మధ్యలో గొడవ అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు లేవు. పిల్లలు ఏమైనా చెప్పిన మాటలు వినరా అంటే, వాళ్ళ అమ్మ చెప్పినట్టు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు అమ్మతో గట్టి. మరి అసలు కారణం ఏంది? ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు? ఏమన్నా అప్పులు ఏమైనా ఉన్నాయా? అప్పులు లేవు. కావాల్సినంత డబ్బు ఉంది వీళ్ళకి, ఆస్తి, రెడ్లు అంట వీళ్ళు, కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. మరి అప్పుడు కారణం ఏందని చెప్పి బాగా ఆలోచించి చూస్తే, కొన్ని దినాల ముందు వాళ్ళు పెంచుకుంటున్న కుక్క చచ్చిపోయిందంట. వాళ్ళు పెంచుకుంటున్న కుక్క వీళ్ళకి అతి ప్రియమైంది. ఆ కుక్క చచ్చిపోయింది. కుక్క చచ్చిపోయిన ఒక కొన్ని దినాలకి వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఎంత బాధాకరమైన పరిస్థితి. సాతానుడు ఈ విధంగా కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాడు. కుటుంబాలను సర్వనాశనం చేసి ఏదో ఒక విధంగా వీళ్ళ కుటుంబాలు బాగుపడకూడదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఏమి తక్కువ లేదు. ఆస్తి ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భర్త, ప్రేమించే భార్య, బాగా చదువుకునే పిల్లలు, అన్నీ ఉండి కుక్క మీద ప్రేమతో వాళ్ళు ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. ఏమని చెప్పాలా దానికి? సాతానుడు అలాగే ఏం చేస్తున్నాడు, ప్రతి కుటుంబంలో ఒక సమస్యను సృష్టించి, అది అసలు సమస్య కాదు చూస్తే, కానీ ఆ సమస్యను వాడు ఏం చేస్తాడు, చిన్నగా పెంచుతాడు. పెంచి కుటుంబంలో తగాదాలు, విడిపోవడాలు, మాట్లాడకుండా ఉండడాలు, పిల్లలు మరి తల్లిదండ్రుల మాటలు వినకపోవడాలు, ఈ విధంగా పలు విధాలైనటువంటి సమస్యలు కుటుంబంలో తీసుకొస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను జతపరిచినప్పుడు మీరు వేరుగా ఉండకూడదు. హల్లెలూయా. జతపరిచింది ఎవరు? మీరు గారు. నేను జతపరిచాను. హల్లెలూయా. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులకి పిల్లలుగా, పిల్లలకి తల్లిదండ్రులుగా ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడు ఈ కుటుంబాన్ని. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని ఏర్పరిచింది, కుటుంబ వ్యవస్థని ఏర్పరిచింది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ కుటుంబము ఐక్యతలో ఉంటే దీవించబడుతుంది. అది దేవుని యొక్క ఆలోచన. అటు కాకుండా ఎప్పుడు విడిపోతా, ఎప్పుడు తగులు వేసుకుంటా, ఎప్పుడు ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తా, అక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఆ కుటుంబంలో? ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము వాక్య ప్రకారంగా మన కుటుంబం ఉందా లేదా అనేది ఎప్పుడు మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం. ఇక్కడ 7వ అధ్యాయము 5వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. హల్లెలూయా. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎడబాసి లేదా మీరు వేరుగా ఉండాలంటే
ఏ కారణం కొరకు ఉండాలా? ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన కొరకు మీరు ఇద్దరి సమ్మతితో, ఒకరొకరు ఒక అండర్స్టాండింగ్తో, నేను ఈ విధంగా ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను, ప్రార్థనలో గడపడానికి ఈ సమయం నేను ప్రార్థనలో కూర్చుంటాను అని ఉభయుల సమ్మతితో దేవుని పని నిమిత్తమైతే మీరు కొంత సమయమే వేరుగా ఉండాలి. అది మళ్ళా నిరంతరం కాదు, నిరంతరం వేరుగా ఉండకూడదు. మళ్ళా దేవుడు అంటున్నాడు, అపవాది మిమ్మల్ని శోధించకున్నట్లు మళ్ళీ మీరు ఏం చేయాలంట? కలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దినాల్లో విడిపోవడానికి రకరకాల కారణాలు వస్తున్నాయి. కొంతమందికి ఎట్లుంటుందంటే, వాళ్ళకి సెల్ ఫోన్లో ఎప్పుడు నిరంతరంగా ఫోన్లో మాట్లాడుతుంటారు. ఆ ఫోన్లో మాట్లాడుతూ భర్త వచ్చినా భర్తతో మాట్లాడడానికి టైం ఉండదు, భార్య వచ్చినా భార్యతో మాట్లాడడానికి భర్తకు టైం ఉండదు. ఎందుకంటే ఆ సమయాన్ని సాతానుడు సెల్ ఫోన్ రూపంలో దొంగలిస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది? అధికంగా సెల్ ఫోన్లలో వేరే వాళ్ళతో మాట్లాడడం, కొత్త వాళ్ళతో పరిచయాలు ఫోన్లలో ఏర్పడుతుంటాయి. అట్లా మరో వ్యక్తితో ఫోన్లో ఎక్కువ గడపడం, అతను లేకపోతే ఆమె కొంచెం ప్రేమతో మాట్లాడేసరికి ఆ ప్రేమ నిజమైనదంటూ అధికంగా అట్లాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఏమవుతుంది? ఆఖరికి అది అక్రమ సంబంధానికి దారి తీస్తుంది. లేదా ఆ అధికంగా ఆ వ్యక్తులతో మాట్లాడడం ద్వారా జీవితంలో ఎన్నో మోసపోయే పరిస్థితిలోనికి చేరిపోద్ది. ఈ విధంగా సెల్ ఫోన్ ఏం చేస్తుంది? భయంకరమైన పాత్రలు పోషిస్తుంది. అలాగే పిల్లలు కూడా ఏం చేయాలా? తల్లిదండ్రులకు వేరుగా ఉండకూడదు. కానీ పిల్లల జీవితంలో కూడా సాతాను ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు ఎంతసేపటికి నిరంతరము సోషల్ మీడియా దాంట్లో చేరి అసభ్యమైనవన్నీ చూడడం, లేకపోతే మంచివే అనుకోండి, ఒకవేళ కొంతమంది షార్ట్స్ అని పెట్టుకొని నాన్ స్టాప్గా వాటిని చూడడం, లేదా ఫేస్బుక్, ట్విట్టరు ఇట్లాంటివన్నీ ఓపెన్ చేసి నిరంతరాయంగా వాటిని చూసి కుటుంబంతో గడపాల్సిన సమయం అంతా కూడా వృధాగా వ్యర్థమైన వాటి మీద కాలం గడపడం ద్వారా ఏమవుతుంది? వీరి జీవితంలో, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండడంలే, తిరుగుబాటు చేస్తున్నారు. ఈ మధ్య ఏం జరిగిందంట, ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు సెల్ ఫోన్లో గేమ్లు ఆడడం నేర్చుకున్నారంట. ఎప్పుడు? ఈ కరోనా వచ్చిన టైంలో ఈ ముగ్గురు పిల్లలు కరోనా వచ్చిన టైంలో ఏం జరిగింది? ఇంకా వాళ్ళకి స్కూల్స్ అన్నీ లేవు కాబట్టి వాళ్ళ అమ్మలు ఆడుకోవడానికి ఇంకా ఏమి ఇవ్వాలా? సెల్ ఫోన్ ఇచ్చారు ఆడుకోవడానికి. కాబట్టి సెల్ ఫోన్లో గేమ్లు ఆడడం నేర్చుకొని ఇప్పుడు నిన్న జరిగిందా ఈ విషయం? నిన్ననో ఏమో జరిగింది. వాళ్ళ నాన్న గద్దించాడంట. ఏంది ఎప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నారు, తీసి పక్కన పెట్టండి. చెప్పిన దానికి పోయి వీళ్ళు ఆత్మహత్య చేసుకునేశారు. 6వ అంతస్తు నుంచి దూకేశారంట. ముగ్గురు 6వ అంతస్తు పై మేడ మీదకు పోయి అక్కడి నుంచి దూకి కింద పడి చచ్చిపోయారు. ఎందుకు కారణం అంటే సెల్ ఫోన్లో గేమ్ ఆడొద్దు అని చెప్పిన దానికి మిది మీదకు పోయి 3వ అంతస్తు ముగ్గురు పిల్లలు ఒకేసారి జంపింగ్ 6వ అంతస్తు నుంచి దూకి పడిపోయారు. ఎంత ఇది సాతాను క్రియ కాదు. ఇది సాతాను, స్పష్టంగా సాతాను ఏం చేస్తుంది? సెల్ ఫోన్ ద్వారా పనిచేస్తుంది. సెల్ ఫోన్ ద్వారా పనిచేసి వాళ్ళని, తల్లిదండ్రులు వద్దు నాన్న ఈ పని నువ్వు చేయొద్దు, నీ జీవితం చెడిపోతుంది అని చెప్తే వినకుండా సెల్ ఫోన్లో అధికంగా, తల్లిదండ్రుల కంటే అధికంగా సెల్ ఫోన్లోనే ఉండి ఆ మాట చెప్పినందుకు ముగ్గురు కలిసి చచ్చిపోతారు. కాబట్టి సాతానుడు బలంగా కుటుంబాన్ని ఎట్లా విడదీస్తున్నాడంటే, మొట్టమొదటి సాతాను ఆయుధం సెల్ ఫోన్ ద్వారా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అనేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. సెల్ ఫోన్లో ఈ సోషల్ మీడియా ఇవంతా వచ్చిన తర్వాత నుంచి విపరీతమైనటువంటి పాపం విస్తరించడం, దాని ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అవడము విపరీతంగా ఈ దినాలు జరుగుతూ ఉంటాయి.
దేవుడు అంటున్నాడు, నువ్వు వేరుగా ఉండడానికి కారణం ఏముండాలా? సెల్ ఫోన్ కాదు, ప్రార్థన. ఒక ప్రార్థన కోసమైతే అది కూడా పర్మిషన్ తీసుకొనే నువ్వు భర్త అయితే భార్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, భార్య అయితే భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, పిల్లలు అయితే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. మిగతా ఏది చేస్తున్నా కూడా అది కుటుంబాన్ని విడదీసే విధంగా ఉంటున్నప్పుడు దాన్ని మనము దూరం చేసుకోవాలి. హల్లెలూయా. విడిచిపెట్టాలి. ఆ విషయాల్లో మనము జ్ఞానం కలిగి ఉండకపోతే మన కుటుంబంలో సాతానుడు పలు భయంకరమైన పనులు చేస్తాడు. అట్లాంటి భయంకరమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళే లోపలే, మన బిడ్డలు వెళ్ళే లోపలే, మన కుటుంబం వెళ్ళే లోపలే మనం ఏం చేయాలి? అలర్ట్ అయిపోవాలి, జాగ్రత్త పడాలి. మన భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా లేదా? కలిసి మాట్లాడుకుంటున్నారా? కలిసి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటున్నారా? ఈరోజు డ్యూటీ చేసి వచ్చారు, లేదా ఇంకా ఏదైనా వర్క్ బాయ్స్ వచ్చారు, వచ్చిన తర్వాత సంతోషంగా భర్త భార్యతో జరిగిన విషయాలు షేర్ చేస్తున్నాడా? లేదా భార్య భర్తతో షేర్ చేస్తుందా? ఏం లేదు, ఇంటికి రాగానే కూర్చొని గమ్ముగా అలిసిపోయాను సెల్ ఫోన్ చూసుకుంటూ, అలిసిపోయానని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ పనులు చూసుకుంటూ కాదు. ఒకరి ఆలోచనలు ఒకరు షేర్ చేసుకోవాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఐక్యతలో ఉండాలి, మమేకం అవ్వాలి, తల్లిదండ్రులతో జరిగిన విషయాలు షేర్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసిపోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు ఎట్టుంటారంటే, వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళతో మనము ఎక్కువ క్లోజ్ కాకూడదు అనే విధంగా వాళ్ళతో టచ్ మీ నాట్గా ఉంటారు. ఎక్కువగా వాళ్ళతో మాట్లాడరు. ఏమన్నా, కూర్చో, నువ్వు ఆ పని చేయదు, ఇది చేయొద్దు అని పిల్లల్ని ఎంతసేపటికి గద్దించడం, చెక్ చేయడం. అట్లా ఉండకూడదు. పిల్లలతో మనం ఎట్లా ఉండాలంటే వాళ్ళు మనతో కలిసిపోయే విధంగా ఉండాలి. దండించాల్సినప్పుడు దండించాలి, దగ్గర తీసుకునేటప్పుడు దగ్గర తీసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం పిల్లలతో స్నేహము కలిగి మనం ఉన్నప్పుడు మన పిల్లలు బయట స్నేహాన్ని వెతకరు. బయట స్నేహాన్ని పిల్లలు ఎందుకు వెతుకుతారంటే, ఇంట్లో ప్రేమ కరువైనప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమ పిల్లల మీద చూపించలేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? బయట వెతుకుతారు. దానివల్ల పిల్లలు చెడిపోతారు. లోకంలో ఉండే ప్రేమ అది మంచిది కాదు. అనేక మంది యవనస్తులు ఈ దినమున ప్రేమ పేరుతో మోసపోయి వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు అనేక మంది ఈ దినమున ఏడుస్తున్నారు, మా కూతురు ఎవరితో వెళ్ళిపోయింది, మా అబ్బాయి చెప్పిన మాట వినకుండా పోయి ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు, లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి. ఎందుకని? సాతానుడు అక్కడ క్రియపరిచేస్తున్నాడు. ఈరోజు ఉదయము ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో ఏం చెప్తున్నారంటే, జనవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఒక్క ఢిల్లీ పట్టణంలో మట్టుకు 806 మంది కనపడకుండా పోయారంట. ఢిల్లీ పట్టణంలో మట్టుకే 15 రోజుల్లో 806 మంది కనబడకుండా పోయారు. దాంట్లో 532 మందో 33 మందో ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు మగవాళ్ళంట. ఆడవాళ్ళంటే అన్ని రకాల వయసుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు 500 చిల్లర మంది కనపడలేదు. మిగతా వాళ్ళు అన్ని రకాల వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు. 15 రోజుల్లోనే 800 పైగా మిస్ అయిపోయారట ఒకే ఒక పట్టణంలో. అదేవిధంగా 2025లో ఒక్క ఢిల్లీ పట్టణంలోనే 24,000 మంది కనపడకుండా పోయారంట ఒకే ఒక సంవత్సరంలో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమవుతున్నారు, దీని వెనక ఉన్నటువంటి మాఫియా ఏంది అని పోలీసు వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో అంతుపట్టడంలే. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఈ విధంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేసి వేరుపరచి ఏదో ఒక విధంగా వాళ్ళని దూరం చేసేస్తున్నాడు. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి పరిస్థితులు ఏ కుటుంబంలో జరగకూడదు. మన కుటుంబంలో జరగలేదని మనము హ్యాపీగా ఉండడం కాదు. ఇలాంటి వార్తలు మనం విన్నప్పుడు మన హృదయాలు బరువెక్కాల. అయ్యో ఏంది, ఒక 15 రోజుల్లో 800 చిల్లర మంది మిస్ అయ్యారంటే
800 కుటుంబాలు ఏడుస్తుంటాయి. ఆ 800 కుటుంబాల యొక్క రక్త సంబంధికులు ఎంతమంది ఉంటారు? అప్పుడు ఎన్ని వేల కుటుంబాలు బాధపడుతుంటాయి. ఎవరు ఆ పని చేస్తున్నారు? సాతానుడు వాళ్ళలో దూరి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఏదో కుటుంబంలో ఏదో చిన్న గొడవ జరిగి ఉంటుంది, లేదా ఇంకొక కారణంతోనో ఇంట్లోంచి బయటకు వచ్చి ఉంటారు, ఎత్తుకొని వెళ్ళిపోతారు. సాతానుడు భయంకరం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సాతానుని దొంగతో పోలుస్తాడు దేవుడు. దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడంట. అందుకే వాడేం చేస్తాడు? ఈ దొంగ అయినటువంటి సాతానుడు మన కుటుంబంలో ప్రవేశించాడంటే వాడు ఏం చేస్తాడు? మొదట దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? కుటుంబంలో ప్రేమను దొంగలిస్తాడు. మొదట ప్రేమను దొంగలించి ప్రేమ ప్రాంతంలో పగను పెడతాడు. ఆ తర్వాత మనల్ని ఏం చేస్తాడు? ఆత్మీయంగా హత్య చేస్తాడు. ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. కుటుంబంలో ప్రేమ లేదనుకోండి, ఏమవుతుంది? మనకి ఇంకా ఆ బాధ తట్టుకోలేక మనము ఇంక దేవుని మీద కూడా ప్రేమ లేకుండా, దేవుని అనుసరించకుండా ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. తర్వాత వాడు ఏం చేస్తాడు? కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. కుటుంబాలు గందరగోళం అయిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము వాక్యం ఏం చెప్తుంది? దేవుడు జతపరిచిన వారును ఎవరు కూడా వేరు చేయకూడదు. ఏ పరిస్థితి కూడా వేరు చేయకూడదు. ఈ దినాల్లో మన కుటుంబములు ఎలా ఉంటున్నాయి? కలిసి ఉంటున్నారా? భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటున్నారా? తల్లిదండ్రులతో పిల్లలు కలిసి మాట్లాడుకుంటున్నారా? లేకపోతే మన కుటుంబాల్లో అసమాధానం ఉందా? మన కుటుంబంలో లోబడని స్వభావాలు కలిగి ఉన్నారా? పిల్లలు తల్లిదండ్రులకు లోబడడం లేదా? యేసు ప్రభువు ఏం చేశాడంట? ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన కూడా తప్పాడు. ఎక్కడ తప్పాడు ఆయన? యేసు ప్రభు ఎక్కడ తప్పినాడు? దేవుని వాక్యంలో ఏం చెప్తుంది? లూకాసు సువార్తలో మనం వెళ్ళినామంటే 2వ అధ్యాయంలో యేసు ప్రభు దేవాలయంలో తప్పాడంట. యేసు ప్రభు ఎక్కడ తప్పాడు? దేవాలయంలో. ఆయన ఎక్కడున్నాడంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి యెరూషలేం దేవాలయంలో ఉన్నాడంట. యెరూషలేం దేవాలయంలో ఉండి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో, జ్ఞానులతో ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. మరి యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఆయన కనబడకపోయేసరికి వెతుక్కుంటూ దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ దేవాలయంలో యేసయ్యను చూస్తున్నారు. చూసి, ఏనైనా నువ్వు ఇట్లా మమ్మల్ని వదిలిపెట్టి వచ్చావే, ఎందుకు ఇక్కడ దేవాలయంలో నువ్వు ఉండిపోయినావంటే యేసయ్య చెప్తాడు, నేను నా తండ్రి పనులలో నేను ఉండాలి కదా, నా తండ్రి పని, పరలోకపు తండ్రి పని నేను చేస్తున్నానంటే, అటు కాదు నాన్న, నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి, నువ్వు మాతో రావాలని వాళ్ళు మాట్లాడినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంట? తిరిగి తల్లిదండ్రుల యొద్దకు వచ్చి, మరి 2వ అధ్యాయం 51వ వచనం చెప్తుంది. లూకాసు వార్త 2:51లో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను, వారికి లోబడి జీవించెను. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశాడంట? తిరిగి వచ్చి తల్లిదండ్రులు మాట వింటూ తల్లిదండ్రులకు లోబడ్డాడంట. హల్లెలూయా. అందువల్ల దేవుడు ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. యేసు ప్రభుని ఆశీర్వదించాడు. ఆ కుటుంబము దీవించబడింది. యేసు ప్రభు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లడం ప్రారంభించాడంట. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడతారో దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా? జ్ఞానమందు, వయసునందు, దేవుని దయలో, మనుషుల దయలో మన బిడ్డల్ని వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు తప్పిపోయాడు అంటే ఎక్కడ తప్పిపోయినాడు? దేవుని మందిరంలో తప్పిపోయాడు. మన పిల్లలు కూడా ఉంటే దేవుని మందిరంలో ఉండాలి, లేదా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అట్ట కాకుండా ఇంకెక్కడైనా మన పిల్లలు తిరుగుతున్నారంటే అది మంచి విషయంలో అయితే పర్వాలేదు,
కానీ అది వారి జీవితానికి ఇబ్బందికరమైన స్థలములలో చెడు స్నేహితుల మధ్య వారు సంచరిస్తున్నారంటే వారు సాతాను యొక్క ఎరగా మారిపోతారు మన పిల్లలు. కాబట్టి మన జ్ఞానం కలిగి మన బిడ్డలను ప్రతినిత్యం గమనిస్తుండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. అలాగే భర్త భార్యను గమనించాలి, భార్య భర్తను గమనించాలి. ఒకరికొకరు మనము లోబడి దేవుడు మనల్ని జతపరిచిన కుటుంబం అంటూ మనం ఒకరినొకరు వేరుపడక ఎప్పుడైతే కలిసి మన జీవితాలని కట్టుకుంటూ ఉంటామో ఆ కుటుంబము ఫలించు ద్రాక్షవల్లి కుటుంబం వలె, దేవుని ఆశీర్వాదాలు పొంగి పొర్లే కుటుంబం వలె ఆ కుటుంబము దీవించబడుతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి ఆశీర్వాదకరమైన కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. అందుకే 128వ కీర్తనలో దేవుని వాక్యం ఏం చెప్తుంది కుటుంబ ఆశీర్వాదం గురించి? 128వ కీర్తన మరి 1వ వచనం నుంచి 4 వచనాల వరకు మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీ ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. కాబట్టి కుటుంబ ఆశీర్వాదాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే దేవునిందు భయభక్తులు కలిగి ఉండడంలో. దేవునిందు భయభక్తులు కలిగి ఉండడంలోనే ప్రతి ఆశీర్వాదం ముడిపడి ఉంది. కాబట్టి మనము భార్యాభర్తలుగా దేవునిందు భయభక్తులు కలిగి ఉండాలి. అదేవిధంగా మన పిల్లలకి మనం భయభక్తులు నేర్పించాలి. హల్లెలూయా. అట్టి ప్రభు మార్గములో నడిచే కుటుంబము విడిపోయే కుటుంబంగా ఉండదు. అది దేవుని సహాయముతో దినదినము కట్టబడుతున్న కుటుంబముగా, దేవుని కృపలో కట్టబడే కుటుంబముగా ఆ కుటుంబము దినదినానికి దృఢంగా మారిపోద్ది, స్థిరంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన చెప్పిన సూత్రం ఏంటంటే వేరుగా ఉండకూడదు. ఆయన చెప్పిన సూత్రం ఏంటి? వేరుగా ఉండకూడదు. అది భర్త అయినా వేరుగా ఉండకూడదు, భార్య అయినా వేరుగా ఉండకూడదు, పిల్లలైనా తల్లిదండ్రులకు వేరుగా ఉండకూడదు. ఎప్పుడైతే ఒక కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుంటుందో, కలిసి ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటుంటారో, ఏ కుటుంబం అయితే కలిసి ప్రేమ కలిగి జీవిస్తుంటుందో ఆ కుటుంబం ఏమవుతుంది? అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక షార్ట్ చూస్తూ ఉన్నా. దాంట్లో ఒక ఆయన్ని ఒక ప్రెస్ రిపోర్టర్ ప్రశ్నిస్తూ ఉంది. ఆయన కాంగ్రెస్ లీడర్ ఉన్నట్టున్నారు. ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంది. అయ్యా సార్, ఇట్లా రాహుల్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ, తర్వాత ఈ మేనకా గాంధీ, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు ఎప్పుడు చాలా క్లోజ్గా ఉంటారు. మనము గమనించినట్లయితే ఎక్కడ కూడా ఏంటంటే రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లెల మీద భుజం ఇచ్చి చేసి ఉంటాడు, వాళ్ళ అమ్మ మీద భుజం ఇచ్చి చేసి ఉంటాడు. వీళ్ళు ఇట్లా క్లోజ్గా ఉండడము చూసే వాళ్ళకి చాలా అనుమానాలు వస్తున్నాయి. అందువల్ల ఇది ఒక ఇబ్బందికరంగా బయట అనుకుంటున్నారంటే దానికి ఆయన జవాబు చెప్తాడు, మనుషులు చాలా తప్పుగా భావిస్తున్నారండి. వాళ్ళ ముగ్గురు 3 వ్యక్తులైనా వాళ్ళ మనసులు ఒకటే అంట. వాళ్ళ ముగ్గురు ఒకే విధంగా ఆలోచిస్తారు, ఒకే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఒక్కరు అంటే రాహుల్ గాంధీ ఒక డెసిషన్ తీసుకుంటే వీళ్ళిద్దరు ఎస్ అంటారంట. సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళిద్దరు ఎస్ అంటారంట. అలాగే మేనకా గాంధీ ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా ఇద్దరు ఓకే కరెక్ట్ అంటారంట. అట్లా వీళ్ళ ముగ్గురులో ఎప్పుడు కూడా నేను ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఇది తప్పు అని వేలెత్తి చూపించింది నేను చూడలేదు. వీళ్ళు ఆత్మలో ఒకటై ఉన్నారు వీళ్ళు ముగ్గురు. కాబట్టి ఈ బంధము చాలా దృఢమైంది, తప్పుగా దాని గురించి భావిస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నాకు అనిపించింది, చూడండి లోకపరంగా ఒక కుటుంబం ఎంత బలంగా వాళ్ళు దృఢంగా మేము విడిపోము అని తల్లి పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత దృఢంగా ఉండరు వాళ్ళు.
వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, వాళ్ళ అమ్మ తీసుకున్నా, వాళ్ళ కొడుకు తీసుకున్నా, వాళ్ళ కూతురు తీసుకున్నా, అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. తప్పు నిర్ణయాలు తీసుకోరు. అదే కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరూ దాని మీద నిలబడతారంట. కరెక్ట్, ఇదే కరెక్ట్. హల్లెలూయా. నిజంగా దాన్ని చూసినప్పుడు ఎంత మంచి ఐక్యత ఒక అన్యుల కుటుంబంలో ఉంది అనిపించింది. నాకు చాలా సంతోషం వేసింది. ఇదేమో మన కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి, ఒకరు నిర్ణయం తీసుకుని ఇటు పోతే ఇంకొక నిర్ణయం తీసుకుని అటు పోతాడు, ఇంకొక నిర్ణయం తీసుకుని ఇంకొక పక్క పోతుంటాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా ఒక కుటుంబాలు ఉంటుంటాయి. ఎవడు నిర్ణయం వాడిది, ఎవడు మార్గం వాళ్ళది. కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తే, మేము నువ్వే చర్చికి పోతావు, నేను ఆ చర్చికి పోతాను, నేను ఈ చర్చికి పోతాను, నువ్వు ఈ చర్చి, అందరం కలిసి చర్చిలు చూసుకొని ఇంటికాడ కలుసుకుంటాం. ఈ విధంగా కుటుంబాలు ప్రతి విషయంలో సొంత నిర్ణయాలతో ఏమవుతున్నారు, విడిపోయి వేరైపోయి ఉంటున్నారు. ఒకటే నిర్ణయం మీద నిలబడలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడు జతపరిచిన కుటుంబము వేరుగా ఉండకూడదు. హల్లెలూయా. కుటుంబాన్ని జతపరిచింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు జతపరిచింది అనే దాంట్లో తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలు మట్టుకే కాదు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా దేవుడే జతపరిచాడు. కాబట్టి ఈ కుటుంబం ఎప్పుడు ఐక్యతలో ఉండాలి, ఐక్యతలో ఉండాలి. ఎక్కడైనా కుటుంబంలో అసమాధానం, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు కావచ్చు, ఎటువంటి వస్తున్నాయని చూసిన వెంటనే సాతానుడు మన మధ్యలో పనిచేస్తున్నాడని వెంటనే మోకరిల్లి ప్రార్థన చేయాలి, సమాధాన పడిపోవాలి. వెంటనే ఏం చేయాలి, మనము సమాధాన పడిపోవాలి. హల్లెలూయా. సమాధాన పడిపోయి కలిసి మనము నిర్ణయాలు తీసుకోవాలి, కలిసి మనం నడవాలి. అట్టి కుటుంబాలే దేవుని ప్రేమను ఈ లోకంలో చూపిస్తాయి. అట్టి కుటుంబాలే వారి కుటుంబంలో పరలోక సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాయి. హల్లెలూయా. అట్టి కుటుంబాల్లో ఏముంటుందంటే దేవుని రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. సో ఆ విధంగా మన కుటుంబము ఒక దేవుని రాజ్యం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ దినము మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. మన కుటుంబంలో నేను భర్తగా నా భార్యతో సమాధానం కలిగి ఉంటున్నానా? నేను భార్యగా నా భర్తతో సమాధానంగా ఉంటున్నానా? మరి నా పిల్లలుగా మేము తల్లిదండ్రుల మాట వింటున్నామా? తల్లిదండ్రులకు లోబడుతున్నామా? తల్లిదండ్రులు చెప్పిన విధంగా మేము నడుచుకుంటున్నామా? మనము పిల్లల మాటలు వింటున్నామా? పిల్లల ఆలోచనల ప్రకారంగా మనము కొన్నిసార్లు వారికి గౌరవం ఇచ్చి వాళ్ళ ఆలోచన ఏంది తెలుసుకొని మంచి చెడు అనేది కరెక్ట్గా మనం పిల్లలకి సలహా ఇస్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచించి మనం సరి చేసుకున్నప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది. హల్లెలూయా. ఆ విధంగా మనం సరి చేసుకోవాలి. తప్పులు చెయ్యని వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు. కానీ సరి చేసుకోలేని వాడే అసలైన దోషి. తప్పులు చేసావు, దేవుడు చెప్తాడు, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడంట. ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఒప్పుకొని ఒక చిన్న తప్పు జరిగింది, నేను విరోధంగా ఏదైనా మాట్లాడడం లేదు, విరోధంగా ఏదో ఆలోచించాను, వెంటనే సమాధాన పడిపోండి. నేను మగోడిని ఎందుకు లోబడాలి, లేదా నేనెందుకు ఆయన మాట వినాలి అని చెప్పని ఈ విధంగా మనం ఉండకూడదు. మీరు ఒక కుటుంబం, మిమ్మల్ని దేవుడు ఒక కుటుంబంగా పెట్టాడు. నా కుటుంబంతో నేను సమాధాన పడడంలో సిగ్గు లజ్జ వదిలేసేయాలి, మొహమాటలు వదిలేసేయాలి. సమాధాన పడడంలో తప్పేం లేదు. హల్లెలూయా. నేనేం తగ్గించుకోవాలి, నేనెందుకు ఇది అవ్వాలి, ఆలోచనలే అక్కర్లేదు. ఏ మాట సిగ్గుపడాల్సిన అవసరం లే. హల్లెలూయా. సమాధాన పడండి. సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చాలామందికి ఏంటంటే మొహమాటం, ఎందుకు నేను పోయి సమాధాన పడాలా, ఎందుకు నా భర్తకు లోబడాలి, ఎందుకు నేను నా భార్యకు లోబడాలి, ఎందుకు నేను మా అమ్మా నాన్నకు చెప్పిన మాట వినాలి. దానివల్ల ఏమవుతుంది, లోబడకపోతే సమస్య పెరుగుతుంది. సమస్య పెరిగి ఏమవుతుంది, అది సమస్య విచ్ఛిన్నం అవడానికి, కుటుంబం విడిపోవడానికి కారణం మారిపోతుంది. ఈ దినమున అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. మన కుటుంబాలు ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండాలి. మన కుటుంబాలు
దేవునిలో కట్టబడిన కుటుంబాలుగా తయారవ్వాలి. కాబట్టి మనం మొదటగా దేవునికి లోబడాలి, రెండోదిగా మనం ఒకరికొకరికి లోబడాలి. హల్లెలూయా. అప్పుడు ఈ కుటుంబం ఎలా ఉంటుంది? ఒక చిన్న పరలోకం వలె దీవించబడుతుంది. హల్లెలూయా. మన కుటుంబంలోకి మనం ప్రవేశించగానే భార్య భర్త సంతోషంగా మాట్లాడుకుంటుంటే, పిల్లలు మనతో సంతోషంగా కలిసి మెలిసి తిరుగుతూ ఉంటే ఆ కుటుంబం ఎట్లుంటుంది? ఎంతో ఆనందం. హల్లెలూయా. కొంతమంది భర్తలు చెప్తుంటారు, ఇంకా ఇంటికి పోలేదంటే, అయ్యా ఇంటికి ఇప్పుడు పోయానంటే ఆ తలకాయ నొప్పి ఆ పోరు నేను బరలేను కాబట్టి రాత్రి నిద్ర వచ్చేదాకా బయట తిరిగి నిద్ర వచ్చేటప్పుడు ఇంటికి పోతాను. పోవడమా గమ్ము పడి నిద్రపోవడం అంతే. ఇటువంటి పాపం భర్తలు బయట కనిపిస్తుంటారు నాకు కొంతమంది. ఎందుకే బయట ఉన్నావు అంటే, పర్లేమ్మా ఇంటికి పోయి ఆ బాధ పడలేమని చెప్పారు. అలాగే భార్యలు కూడా మరి అటువంటి బాధపడే భార్యలు ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా ఇబ్బందులు ఎంతో ఎదుర్కొంటూ ఎప్పుడెప్పుడు ఈయన భర్తను వదిలిపెట్టి పోవాలా, లేకపోతే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా, అది ఇది అని చెప్పి ఆలోచించి పారిపోతుంటారు. కుటుంబాలు ఆ కుటుంబాల మధ్యలో సాతానుడు క్రియపారుస్తున్నాడు. కాబట్టి భర్తగా తగ్గించుకోవడం తప్పులేదు, భార్యగా తగ్గించుకోవడం తప్పులేదు, పిల్లలుగా మనం తల్లిదండ్రులకు లోబడడంలో తప్పులేదు. హల్లెలూయా. అట్లా లోబడడంలోనే దేవుని కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. సో ఆ విధంగా మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఐక్యతలో ఉండే కుటుంబాలు అన్ని విషయాల్లో దీవించబడతాయి. మీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా లేవనెత్తాడు. ఐక్యతలో మీ కుటుంబము ఉన్నప్పుడు ఆ కుటుంబము పొందే ఆశీర్వాదాలు చూసినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. సో అట్టి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. దేవుడు ఆ విధంగా మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల ఉంచుకుందాం. ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. మన మనస్సాక్షి ఖచ్చితంగా ఈరోజు వాక్యం వింటుండగా మనతో మాట్లాడి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి, ఈ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి, ఈ విషయంలో నువ్వు లోబడాలి, ఈ విషయంలో నువ్వు దేవుని మాట వినాలి. ఏ ఆలోచన దేవుడు నీతో చెప్తున్నా కూడా, ఈరోజు వాక్యం వింటుండగా దేవుడు ఏ విషయంలో నీతో మాట్లాడుతున్నా కూడా ఇది దేవుడు మనకిస్తున్న అవకాశం. కాబట్టి ఇక్కడే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో సమాధాన పడిపోవాలి. ప్రభువా, ఇదిగోనైనా నేను ఈ విషయంలో లోబడకుండా ఉన్నాను, ఈ విషయంలో నేను కఠినంగా ఉన్నాను, కఠినంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా కుటుంబంలో తిరిగి ఐక్యత రావాలి. నాకు నా భార్యకు మధ్యలో, నాకు నా భర్తకు మధ్యలో, మాకు మా పిల్లల మధ్యలో సమాధానం రావాలయ్యా. మా కుటుంబము దేవుని కుటుంబంగా మారాలేసయ్యా, మాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడుగుదాం. మొహమాట పడకుండా సమాధాన పడదాం. సంతోషంగా మరి భార్యతో సమాధాన పడదాం, భర్తతో సమాధాన పడతాం. పిల్లల్ని దగ్గరికి తీసుకుందాం. అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట విందాం. ఈ విధంగా ఐక్యతలో మనం కట్టబడినప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు, ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది, ఆ కుటుంబాన్ని ప్రభువు దీవిస్తాడు. కనుక ఈ విధంగా మనము ఈ రాత్రికాల సమయంలో నిర్ణయం తీసుకుంటుండగా దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, మీ కుటుంబాన్ని ఆయన నిర్మించబోతున్నాడు. ప్రభువు చేతికి మనం అప్పగించి మనము సమాధాన పడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా యేసయ్యా, నీకు వందనాలు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ దినముననైనా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అనేక కుటుంబాల్లో సమాధానం లేదు, అనేక కుటుంబాల్లో ఐక్యత లేదు. క్రైస్తవ కుటుంబాలుగా ఉంటూ కూడా నైనా అనేక కుటుంబాల్లో అయినా గొడవలు, అయినా సమస్యలు, భార్యాభర్తలు విడిపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు మాటలు తిరగబడుతున్నారు, అయినా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. వీటన్నిటికి కారణము సాతానుడు నైనా కుయుక్తిగా క్రియపరుస్తున్నాడు. నైనా సాతానుడు వారి ఆలోచనలో చేరి, వారి తలంపుల్లో చేరి, అయినా తండ్రి వారికి మంచిని ఆలోచించకుండా, సమాధాన పడనీయకుండా, అయినా గర్వమును, అతిశయమును, అయినా తండ్రి మరి లోబడినటువంటి ఆలోచనలను కలగజేస్తుండగా అట్టి ఆలోచనలన్నీ కూడా మాలో నుంచి దూరపరచండి. అయినా మా కుటుంబాల్లో
దేవుని ప్రేమను పెంచండి. మా హృదయాల్లో దేవుని ప్రేమను ఉంచండి. ప్రేమనైనా సమస్తాన్ని ఓర్చుకుంటుంది, సమస్తాన్ని కప్పుతుంది అని చెప్పినట్లు అయినా తండ్రి, మేము ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకున్నటకు, ఒకరికొకరు లోబడుటకు, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండటానికి కృప దయచేయమని, ఆ విధంగా తండ్రి మా కుటుంబాలు క్రీస్తులో కట్టబడుతుండగా మరి తండ్రి దేవుడు జతపరచబడిన కుటుంబముగా, దేవుని చేత దీవించబడిన కుటుంబముగా మా కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లేందుకు, దీవించబడేందుకు సహాయము చేయమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన సహాయము నడిపింపు మన జీవితాలకి సదాకాలము తోడై ఉండి మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.